వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా 4 పార్ట్స్ కింద. ఇప్పుడు మెకానిక్స్ ఫోర్త్ పార్ట్ అన్నమాట. 3 పార్ట్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఫస్ట్ పార్ట్ ఏం చెప్పుకున్నాం? వర్క్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? వర్క్ తర్వాత ఇంకొక పార్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు మాత్రం శక్తి అంటే మన మన సామర్థ్యం గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి? శక్తి అంటే ఎనర్జీ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా క్వశ్చన్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది అండ్ అనాలిసిస్ కూడా జరుగుతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఆర్ఆర్బి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యింది అనమాట. ఈ శక్తి అనే దానిలో బాగా మెయిన్ ఇంపార్టెంట్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అంటే స్థితి శక్తి, గతి శక్తి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిలో కొన్ని రకాల కేసెస్ ఉంటాయి అనమాట. వాటిని ఎక్కువ రిపీట్ చేస్తా ఉన్నారు. అవేంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ ఈ పార్ట్ లో కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా చేసుకుందాం దీని మీద. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటంటే, వెన్ యూ పుల్డ్ ఏ రబ్బర్ బ్యాండ్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్. ఒక రబ్బర్ బ్యాండ్ ని లాగినప్పుడు దానిలో నిల్వ చేయబడిన శక్తి ఏంటి అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితి శక్తి. ఏంటి అంటే నార్మల్ గా ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది. ఆ రబ్బర్ బ్యాండ్ ని జస్ట్ పుల్ చేయకుండా అంటే ఇలా సాగదీయకుండా జస్ట్ ఇక్కడ టచ్ చేయండి ఇట్లా. ఇప్పుడు ఏమన్నా పెయిన్ తెలుస్తుందా? తెలియదు కదా. ఎప్పుడైతే సాగదీసి ఇట్లా వదిలేరనుకోండి ఏమవుతుంది? మనకి దెబ్బ తగిలిద్దా? అసలు దానికి వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటి అంటే ఇట్లా నార్మల్ గా స్టాటిస్టిక్ గా ఉన్న ఒక పొజిషన్ ని మనం ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ నే తీసుకుంటే మనం ఇలా ఈ యొక్క రబ్బర్ బ్యాండ్ ని ఇలా లాగినప్పుడు ఏమైంది అంటే మనం దానికి కొంత ఎనర్జీ ఇచ్చినట్టు అనమాట. కొంత ఎనర్జీ ఇచ్చినట్టు ఆ ఎనర్జీ ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే కొంత ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ స్టోరేజ్ నే మనం స్థితి శక్తి అంటాం. ఎప్పుడైతే ఇలా వదులుతామో ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారిద్ది అనమాట. ఆ కేసు ఇది కాదు. ఎప్పుడైతే లాగామో అంతవరకు అడుగుతున్నారు. చూడండి ఏమడిగారు? లాగినప్పుడు దానిలో నిల్వ చేయబడిన శక్తి అని అడిగారు. అంతవరకు అడిగారు తప్ప దాన్ని మించి అడగలేదు కదా. దాని కేసు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు అయితే ఏంటిది అంటే పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి డెఫినేషన్ పరంగా. ఎప్పుడైనా సరే ఒక ఎనర్జీని స్టోర్ చేశారు అంటే దానిలో ఉన్న ఎనర్జీ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది అంటే స్థితి శక్తి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్. కావాలంటే ముందు 3-4 బేసిక్స్ పెట్టాను. ఆ తర్వాత చిన్న చిన్నగా అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్, డాష్ పార్టికల్స్ హ్యావ్ ఏ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ. ఈ క్రింద ఇవ్వబడిన కణాల్లో ఎక్కువ గతి శక్తి కలిగి ఏటికి ఉంటాయి అని అడుగుతున్నారు. గతి శక్తి ఎక్కువగా ఉండాలి. గతి శక్తి అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? అయితే ఇది వదిలేసేయండి. ఇప్పుడు మీకు ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు నుంచి తెలుసుకోండి. అది ఏంటిది అంటే గ్యాసెస్ అంటే వాయువులు, తర్వాత వచ్చేసి లిక్విడ్స్ అంటే ద్రవాలు, ఆ తర్వాత వచ్చేసి ఏముంటాయి? సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు. ఓకేనా? వీటిని కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క గ్యాసెస్ కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దేంతో పోల్చినప్పుడు? ఈ యొక్క ద్రవాలని పోల్చినప్పుడు. ఓకేనా? ఈ ద్రవాల కంటే ఈ గ్యాసెస్ కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఈ సాలిడ్స్ కంటే లిక్విడ్స్ కి కైనెటిక్ ఎనర్జీ అంటే గతి శక్తి ఎక్కువగా ఉంటుంది. సో దీని యొక్క రిలేషన్ ఏంటి? గ్యాసెస్ కి ఎక్కువగా ఉంటుంది. ఏంటిది? గతి శక్తి అనేది వాయువుల్లో ఎక్కువగా ఉంటుంది. గతి శక్తి అనేది ద్రవంలో ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత అన్నమాట పొజిషన్. ఆ తర్వాత అన్నిటికంటే లీస్ట్ వరకు ఉంటుంది ఘన పదార్థాలకు ఉంటుంది. ఓకేనా? ఘన పదార్థాలకి కైనెటిక్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాయు పదార్థాలకి అలా కాదు, కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒక బేస్ అనమాట. ఈ బేస్ ని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ లో ఇంకేమైనా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఈ రిలేషన్ మీకు గుర్తుకు రావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఆన్సర్? డాష్ పార్టికల్స్ అంటే ఎక్కువ ఉన్న గతి శక్తి కలిగింది ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటిది? లిక్విడ్స్ అన్నారు. కాదు కదా, ఇక్కడ మన రిలేషన్ లో లిక్విడ్స్ కాదు కదా. సో ఇది కాదు. ఓకేనా? సాలిడ్స్ కాదు కదా, ప్లాస్మాస్ కాదు. ఓకేనా? సో ఏంటిది? గ్యాస్. ఓకేనా? వాయువులు. సో ఇలా ఒకవేళ మీకు ఇది తెలియకపోతే, గతి శక్తి గురించి ఈ యొక్క రిలేషన్ తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. ఓకేనా? గ్యాసెస్ లో ఎక్కువగా ఉంటుంది గతి శక్తి, తర్వాత లిక్విడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. అన్నిటికీ లీస్ట్ గా ఉంటుంది సాలిడ్స్ లో అంటే ఘన పదార్థాల్లో. ఓకేనా? నెక్స్ట్ బిట్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో మీ ఫణీంద్ర, ఫ్యాకల్టీ ఆఫ్ ది జనరల్ సైన్స్, మీ అందరికీ తెలుసు. అండ్ సో ఈ యొక్క 1 year ఈ రైల్వే యొక్క నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు సో కాన్సన్ట్రేషన్గా ఉండండి. అండ్ ఇంకొకటి, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్గా సపోర్ట్ అనేది మీకు రావడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుందని మీ అందరికీ తెలుసు. అండ్ బయాలజీ కూడా. మీరు రైల్వే ఎగ్జామ్లో ఏది తీసుకున్నా సరే మనకి 25 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. 100 మార్క్స్లో 25 అనేవి కవర్ అవుతాయి కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ కోర్స్ అనేది మనకి రైల్వేది
నార్మల్గా మనకి 4000 కాస్త ఆఫర్లో మనకి సో 1999కి మనకి ఇస్తా ఉన్నారు 2000కి. సో దాన్ని తీసుకోండి, ఎందుకంటే అక్కడ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది మనకి అందులో మనకి ఎలా స్టార్ట్ చేసామంటే అది అండ్ థియరీ, అలాగే మనకి ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా ఎవరైతే మనకి రైల్వే ఎగ్జామ్స్ రాస్తుంటారో వాళ్ళకి బాగా తెలిసి ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అంటేనే మనకి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి సో మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అండ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, అలాగే మనకి యొక్క ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా కావచ్చు, మనకి యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకి సో 999కి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు సో ఒకసారి మనకి ఆ యొక్క థియరీ మొత్తం విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో డైలీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఎప్పుడైతే మనకి థియరీ అనేది కాన్సన్ట్రేషన్గా విన్నారో మనకి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు బాగా ఐడియా ఉంటే ఏం జరుగుతుందంటే సో మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట బాగా. సో అది పాయింట్ అనేది. అండ్ సో ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఎవ్రీ డే యూట్యూబ్లో ఈవినింగ్ టైం అనేది మనకి రైల్వే అనేది ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మనకి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇట్లా మనకి అండ్ ఇంకోటి చూడండి, రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. యాక్చువల్గా రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం మనకి సో 600కి అవైలబిలిటీగా ఉంది. ఈ యొక్క థియరీ గురించి దాని మీద కూడా మీరు ఐడియా ఉంటే సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి అనేది మనకి సో కాల్ చేసి కనుక్కోండి. అండ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్లాసెస్ అనేది తీసుకోవడం, అలాగే మనకి థియరీ మొత్తం వినడం, ప్రాక్టీస్ చేయడం, టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం, అండ్ యూట్యూబ్లో మనకి డైలీ ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేస్తాం కదా, సో దాన్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీ అందరికీ తెలుసు 2018లో మనకి ఈ గ్రూప్ డి గురించి మనకి ఎంత సపోర్ట్ ఇచ్చామో మనకి స్టూడెంట్స్కి సేమ్ అదే సపోర్ట్ ఉండిద్ది. 1 ఇయర్ నాతో పాటు మీరు కూడా కాన్సన్ట్రేషన్గా ఉంటే సో మళ్ళీ ఈ యొక్క లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయితే వాళ్ళకి జాబ్ అనేది కంపల్సరీ ఈసారి మనకి సో గెట్టిన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మనం ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబర్ ఎక్కువ మందికి మీరు సో రీచ్ చేస్తూ ఉంటే, లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో కాబట్టి ఎక్కువ మందికి లైక్ చేయడానికి ట్రై చేయండి. సో నా సపోర్ట్ ఎప్పుడూ ఉండిద్ది, మీరు కూడా సేమ్ నన్ను ఫాలో అవుతే సరిపోతుంది. సో ఈసారి మనకి ఎలాగైనా సరే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ విచ్ పార్టికల్ ఈజ్ మాక్సిమం. సేమ్ క్వశ్చన్ కదా. ఏమంటున్నారు, కింద ఇచ్చిన వాటిలో గతిశక్తి అధికంగా ఉండేది ఎక్కడ? గతిశక్తి అధికంగా ఉండేదంటే మనకేం తెలియాలి? ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా వాయువులు ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ వాయువులు ఎక్కడ ఉన్నాయి? సో గ్యాసెస్, సో వాయువులు, ఇది కదా ఆన్సర్. ఇంత క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా సేమే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, లిక్విడ్స్ సాలిడ్స్ అవుతుందా? కాదు కదా. గ్యాసెస్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం దీన్ని అసలు కన్సిడర్ చేయొచ్చా? అదే ఇక్కడ గతిశక్తి అత్యల్పం ఉంటే మనం సాలిడ్ ని పిక్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఏమన్నారు, అధికం ఉన్నప్పుడు సాలిడ్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇది ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి 900 into 10⁶ joules of energy is consumed in a month in a house. How much this energy is in the units? ఏమంటారంటే ఒక ఇంట్లో 900 into 10⁶ జౌల్స్ శక్తిని ఉపయోగించారు. అయితే ఈ ఉపయోగించిన శక్తిని మాకు యూనిట్లలో చెప్పండి అంటున్నారు. ఎక్కడ గుర్తొస్తుందా? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఏమని చెప్పాను ఒక్కసారి చూడండి, మీరు మర్చిపోతే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఒక యూనిట్ అంటే ఏంటంటే 1 kWh. నేను ఆల్రెడీ దీని గురించి చాలా సార్లు ఫస్ట్ 4 వీడియోస్ లో చెప్పేశాను, ఓకేనా. ఒకసారి చూడాలనుకుంటే మళ్ళీ వెళ్ళి దానికి చూడండి. అంటే ఒక యూనిట్ అంటే ఏంటంటే 1 kWh ని ఒక యూనిట్ గా చెప్తారు. అయితే ఇక్కడ మొత్తం టోటల్ ఎనర్జీ ఎంత కన్సూమ్ చేశారంట? టోటల్ ఎనర్జీ 900 into 10⁶ ఇంత కన్సూమ్ చేశారంట. అయితే వీటిని యూనిట్స్ లో చెప్పండి అంటున్నారు. మనకి ఇంకొక విషయం కూడా తెలుసు, ఏంటిది? 1 kWh ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 kWh ఈజ్ ఈక్వల్ టు 3.6 into 10⁶ joules. ఈ మొత్తాన్ని మనం ఏమంటాం? ఒక యూనిట్ అంటాం. ఒక యూనిట్ ని కిలోవాట్ అవర్ అని అంటారు. ఒక యూనిట్ ని 3.6 into 10⁶ joules అని కూడా అంటారు. దీని గురించి కూడా నేను చాలా సార్లు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఏమంటారు? ఇది టోటల్ ఎనర్జీ. ఇక్కడ ఇచ్చింది టోటల్ ఎనర్జీ. మరి యూనిట్స్ ఎంత? ఒక యూనిట్ ఎంతో తెలుసు, టోటల్ ఎంతో తెలుసు, ఆటోమేటిక్ గా ఎన్ని యూనిట్స్ మనం కన్సూమ్ చేస్తామో తెలిసింది కదా. సో ఇక్కడ 3.6 into 10⁶ వేయండి, అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేస్తాయి.
దీన్ని క్యాల్కులేట్ చేయండి. ఈ యొక్క 10⁻6 10⁻6 క్యాన్సిల్ అయిపోయిద్దా? ఓకేనా, ఇంకేం మిగిలింది 900/36. ఈ యొక్క పాయింట్ ని పైకి తీసుకెళ్ళండి, ఏమైంది ఇంటూ 10 అయింది కదా. సో ఇప్పుడు చూడండి, ఏ టేబుల్ వద్ద ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోయింది, అవునా, 4 టైమ్స్ పోయింది. ఇంకా ఇదేంటో 25 టైమ్స్ పోయింది. అంటే మొత్తం ఎంత మిగిలింది 250. ఏంటి 250 అంటే 250 యూనిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే వీళ్ళకి ఒక మంత్ కి 250 యూనిట్లు వచ్చింది అనమాట వాళ్ళ కరెంట్ బిల్. వాళ్ళ యొక్క కరెంట్ బిల్ అనేది ఒక నెలకి 250 యూనిట్స్ వచ్చింది. అది దీని మీనింగ్, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ అంటుంది 250 యూనిట్స్ అనమాట ఇది, ఓకేనా. 250 యూనిట్లు వచ్చింది వాళ్ళకి ఆ యొక్క హౌస్ కి, ఓకేనా. నెక్స్ట్ ఇలా ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిది అంటే 1 kWh ఈజ్ ఈక్వల్ టు 3.6 × 10⁻6 జౌల్స్. అంతేకాకుండా 1 kWh నే మనం ఒక యూనిట్ గా కన్సిడర్ చేస్తాము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఆల్రెడీ దీని గురించి రిపిటేషన్ చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ బిట్ వచ్చేసి when a compressed spring is released it converts its potential energy into ఒక నొక్కి ఉంచబడిన స్ప్రింగ్ ని వదిలేస్తే అది ఓకే, ఇది పొటెన్షియల్ ఎనర్జీ కదండి. ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని మనం స్థితి శక్తి అంటాం, ఓకేనా. తెలుగులో మిస్టేక్ పడింది చూసుకోండి. స్థితి శక్తి ఏ శక్తిగా మారుస్తుంది? నేను చెప్పే కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వదిలేసండి, ఏమన్నారు, కంప్రెస్డ్ స్ప్రింగ్ అన్నాడు. అంటే ఒక స్ప్రింగ్ ఉంది, దాన్ని ఇలా కంప్రెస్ చేశారు. ఇలా కంప్రెస్ చేస్తే ఏంటి మీనింగ్? ఎనర్జీని స్టోర్ చేశారు అని అర్థం, అవునా. ఒక నార్మల్ గా స్టాటిస్టిక్ గా ఉన్న ఒక సబ్స్టెన్స్ ని తీసుకొని ఆ యొక్క స్ప్రింగ్ సబ్స్టెన్స్ ని ఇలా కంప్రెస్ చేస్తే ఎనర్జీ స్టోర్ అయిద్దా? సరే, ఎలా తెలిసింది ఎనర్జీ స్టోర్ అయిందని? ఒకసారి దాన్ని వదిలేయండి, ఉంటుందా? మూమెంట్లోకి వెళ్ళిపోద్ది కదా. సో అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక స్టాటిస్టిక్ గా ఉన్న దాన్ని మనం గనక కంప్రెస్ చేసి ఉంచితే ఆ యొక్క ఎనర్జీ ఏమైంది? స్థితి శక్తిగా మారింది. స్థితి శక్తిగా ఒక ఎనర్జీ స్టోరేజ్ చేసుకుంటుంది. ఈ యొక్క ఎనర్జీ స్టోరేజ్ ఎలా కన్వర్ట్ అయ్యింది? ఇలా వదిలేస్తే ఏమవుతుంది? అవి గాలి వెళ్ళిపోతుంది కదా. సో అక్కడ ఉన్న పొజిషన్ నుంచి వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కదా. సో అది మీనింగ్ అన్నమాట ఇక్కడ, ఓకేనా. చూడండి ఆప్షన్స్. ఆ యొక్క శక్తి ఎలా మారుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం కైనెటిక్ ఎనర్జీ గతి శక్తిగా మారుతుంది, ఓకేనా. గతి శక్తిగా మారుతుంది. అసలు ఎలాస్టిక్ నేచర్ ఉంటుందా? సాగిగా ఉంటుందా? కంప్రెస్ చేస్తే సాగుతుందా? ఇలా లాగితే సాగుతుంది, ఓకేనా. నెక్స్ట్ విండ్ పవర్. అసలు విండ్ పవర్ ఇక్కడ సంబంధం ఉందా? లేదు కదా. సరే, యాంత్రిక శక్తి. ఈ యొక్క యాంత్రిక శక్తి నుంచి ఇదే వీడియోగా నెక్స్ట్ వీడియోగా దీని గురించి కంప్లీట్ డీటెయిల్ గా చెప్తాను, అక్కడ నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ the potential energy of an object increases with its ఒక వస్తువు యొక్క స్థితి శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? అయితే అసలు ఇది వదిలేయండి, ఒక వస్తువు యొక్క స్థితి శక్తి అనేది దేని మీద ఆధారపడి అంటే దాని యొక్క పొజిషన్ అంటే ఇండైరెక్ట్ గా దాని యొక్క హైట్ అని కూడా తీసుకోవచ్చు. ఒక వస్తువు యొక్క పొజిషన్ ని బట్టే దాని యొక్క స్థితి శక్తిని మనం ఐడెంటిఫై చేస్తాం, ఓకేనా. సో స్థితి శక్తి దేని ఆధారంగా పెరిగిద్ది? సో దేని ఆధారంగా పెరిగిద్ది అని అంటే హైట్, ఎత్తు ద్వారా, ఓకేనా. ఎత్తు. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో ఇలా అడగలేదు, దేని ద్వారా పెరిగిద్ది అని అడగలేదు, ఇలా అడిగారు. ఎలా అడిగితే స్థితి శక్తి అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే డిపెండెంట్, ఆధారపడుతుంది. దేని మీద ఆధారపడుతుంది అని అడిగారు. నేనేం చెప్పాను? ఇలా ఆధారపడుతుంది అనే బిట్స్ చాలా సార్లు ఇస్తారు. ఇప్పుడంటే వర్క్ మీద ఇచ్చారు కాబట్టి మనం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాము. కానీ ఈసారి ఎనర్జీ ఇవ్వచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ ఇవ్వచ్చు, కైనెటిక్ ఎనర్జీ అనుకున్నాం కదా. సో అలాగే ఒకవేళ ఫ్యూచర్ లో కానీ బిట్ ఇస్తే దేని మీద ఆధారపడుతుంది అంటే ఆధారం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటిది అంటే ఫార్ములా. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? స్థితి శక్తి యొక్క ఫార్ములా ఏంటి? mgh అంటే మాస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హైట్ అంటే ద్రవ్యరాశి, గురుత్వ త్వరణము, ఎత్తు. సో వీటి మీద ఆధారపడుతుంది అంటే ఈ మూడిటి మీద ఆధారపడుతుంది. ఈ మూడు ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, అన్ని ఎవరు ఏదో ఒకటే ఇస్తారు, ఓకేనా. సో ఇలా కూడా అడగచ్చు, ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోండి ఆ కేసుని కూడా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎనర్జీ వ్యారీస్ విత్ ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్?
ఇంతక క్వశ్చన్ ని రివర్స్ లో అడిగారు. ఏమన్నారు? క్రింది వానిలో ఏ శక్తి దాని ఎత్తు వలన మార్పు చెందుతుంది? అసలు ఎత్తు అనగానే మీకు ఏ శక్తి గుర్తు రావాలి? ఒక ఎత్తు అనగానే మీకు గుర్తు రాసిన శక్తి ఏంటిది? స్థితి శక్తే కదా. సో కింద స్థితి శక్తి ఎక్కడ ఉందో చూడండి, ఇవ్వండి స్థితి శక్తి. దాని ఎత్తు వలన స్థితి శక్తి మాత్రం వస్తుంది. అసలు ఇక్కడ మీరు చూడంగానే మీరు ఎలిమినేట్ చేసేది ఏంటి తెలుసా? న్యూక్లియర్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ. ఎందుకని? కెమికల్ ఎనర్జీ ఫామ్ అవ్వాలంటే ఏంటి? ఒక సబ్స్టెన్స్ కెమికల్ ద్వారా ఇంకో సబ్స్టెన్స్ గా మారాలి. ఇక్కడ అలా మారుతుందా? ఎత్తు గురించి మాట్లాడుతున్నారు, రసాయనాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? సో రసాయన శక్తి గురించి ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ. అసలు న్యూక్లియర్ ఎనర్జీ ఉండాలంటే ఏముండాలమ్మా? న్యూక్లియర్ ఎనర్జీ ఉండాలంటే ఈ యొక్క న్యూక్లియర్ యొక్క ఎనర్జీని మనం ఎలా, సో ఇదే పాయింట్ నెక్స్ట్ మళ్ళీ ఇదే వీడియోలో చెప్తాను, అక్కడ కంప్లీట్ చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ. మీరు బ్లైండ్ గా ఎత్తు అనంగానే అదొక కీ పాయింట్. ఎత్తు అనంగానే మీరు గతి శక్తి కాదు, స్థితి శక్తి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎనర్జీ ఎగ్జాక్టెడ్ డ్యూ టు ద పొజిషన్ అండ్ షేప్? ఇంత చెప్పే కదా పొజిషన్. పొజిషన్ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా, పొజిషన్ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా ఏ శక్తి ఉంటది? పొజిషన్ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా అక్కడ ఉండే శక్తి ఏంటిది అంటే స్థితి శక్తి. చూడండి, ఈ యొక్క స్థితి శక్తి గురించి ఎన్నో బిట్స్ అడుగుతున్నారు. ఓకేనా? స్థితి శక్తి గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఈ యొక్క స్థితి శక్తి ఎగ్జాంపుల్స్ కూడా మొత్తం మాక్సిమం ఉన్న 10 to 15 ఎగ్జాంపుల్స్ మొత్తం మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఇదే వీడియోలో. ఓకేనా? జస్ట్ వెయిట్ చేయండి. అప్పుడు ఇలాంటివి ఎన్ని ఇచ్చినా కూడా మీరు చేయగలిసే కెపాసిటీ మీకు ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది? దాని యొక్క స్థానం అంటే పొజిషన్. దాని యొక్క స్థానం బట్టి తెలిపేది అదే. దాని యొక్క స్థానం బట్టి ఏ ఎనర్జీ మనం ట్రీట్ చేస్తామంటే పొటెన్షియల్ ఎనర్జీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను, కావాలనే రిపీట్ చేస్తున్నాను మీకు అలవాటు అవ్వాలని. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఎనర్జీ ఈజ్ ద వాటర్ స్టోర్డ్ ఇన్ ఎ డ్యామ్? ఆనకట్టలో నిల్వ చేయబడి ఉన్న నీటిలో ఏ శక్తి ఉండిద్ది? ఆనకట్టలో నిల్వ చేయబడిన నీటికి ఏ శక్తి ఉండిద్దమ్మా? ఏ శక్తి ఉండిద్ది? పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. అసలు వీటి గురించి చాలా సార్లు వస్తుంది కాబట్టి కనీసం దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి. ఫస్ట్ వన్ ఏంటిది అంటే చూడండి, రైజ్డ్ హ్యామర్ అంటారు. రైజ్డ్ హ్యామర్. దీన్నే తెలుగులో మామూలుగా హ్యామర్ అంటే వదిలేసండి. మామూలు తెలుగు ఎన్ని పదాలు ఉంటాయంటే ఇలా ఎత్తి ఉంచబడిన గొడ్డలి అంటారు. ఇలా ఎత్తి ఉంచబడిన గొడ్డలి ఫస్ట్ది. సో నెక్స్ట్ ఏంటిది అంటే స్టోన్ on the top of the stone on the top of ఏంటిది? మౌంటైన్. ఒక పర్వతం మీద ఉంచబడిన రాయి. ఓకేనా? ఒక పర్వతం మీద ఉంచబడిన రాయి అంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ లో ఇలాగే అడిగారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏంటిది? వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ రిజర్వాయర్. ఓకేనా? ఆనకట్టలో నిల్వ చేయబడిన నీరుకి ఏ శక్తి ఉండిద్ది అంటే శక్తి ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ధనస్సులో సంధించబడి ఉన్న బాణం. అంటే బాణాన్ని ఇలా లాగుతారు కదా, వదిలినప్పుడు కాదు, వదిలే అంత చివరి వరకు కూడా పొజిషన్ ని. ఓకేనా? వదిలితే కైనెటిక్ ఎనర్జీ అయిపోతుంది. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కూడా ఎండింగ్ పాయింట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ శక్తి ఎండింగ్ కూడా మొత్తం కూడా కైనెటిక్ ఎనర్జీకి స్టార్టింగ్ పాయింట్ అయింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైజ్డ్ హ్యామర్ అన్నాం అంటే గొడ్డని ఇలా ఎత్తాం, ఇలా కొట్టడానికే కదా ఎత్తాం, గొడ్డ ఇలా ఎత్తాం అంటే ఇలా ఎత్తినప్పుడు ఎనర్జీ స్టోర్ అయింది, ఒక్కసారి వదిలినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఉంది. అంటే ఇలా దించే టైంలో పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోయింది, అక్కడి నుంచి కైనెటిక్ ఎనర్జీ స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఇట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఇవే. ఓకేనా? సరే ఇంకోటి చూద్దాం. వాటర్ స్టోర్డ్ ఇన్ రిజర్వాయర్. ఆనకట్టలో రిజర్వాయర్ లో మనం నీటిని స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ గేట్లు ఎత్తినప్పుడు ఏమైంది? ఫ్లో వస్తుందా? సో అక్కడ వరకు ఆ ఎండింగ్ పొజిషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఏమైతుంది? స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీగా మారింది. ఫ్లో స్టార్ట్ అవుతుంది అంటే అక్కడి నుంచి దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకేనా? సో అది ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటిది? ధాన్యం. ఇదివరకు ప్రీవియస్ లో బిట్ అనమాట. ధాన్యం దంచడానికి ఎత్తిన రోలు అని అంటారు. ఇలా రోలు దంచుతాం కదా, ఇలా ఎత్తినప్పుడు ఉన్న పొజిషన్ ని ఏమంటారు? స్థితి శక్తి. దానికి ఉన్న శక్తి స్థితి శక్తి అంటారు.
ఒకటి కీ పాయింట్స్ ఏంటి అంటే స్టోర్డ్ ఎనర్జీ, నిల్వ చేయబడిన శక్తి. 2 ఎత్తు. 3 దాని యొక్క స్థానం. ఎత్తు, నిల్వ చేయబడిన శక్తి, ఓకేనా, దాని స్థానం. ఈ 3 కూడా దేనికి అంటే పొటెన్షియల్ ఎనర్జీకి అక్కడ దానిలో శక్తి ఉంది అని తెలుసుకోవడానికి కీ పాయింట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలా చాలా చెప్పుకుంటే కూడా చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏముంది, క్యాట్ బాల్. మనం క్యాట్ బాల్ లో రాయి పెట్టి కొడతాం కదా, క్యాట్ బాల్ ఇలా లాగినప్పుడు శక్తి ఉంటుంది, వదిలేస్తే మాత్రం గతి శక్తి. ఓకేనా, అలాగే కంప్రెస్డ్, ఫస్ట్ బిట్ వచ్చింది కదా, కంప్రెస్డ్ ఏంటిది, కంప్రెస్డ్ స్ప్రింగ్. కంప్రెస్డ్ స్ప్రింగ్ లేదా కంప్రెస్డ్ సైకిల్ బెల్. దీన్ని కూడా ఒకప్పుడు ఎగ్జామ్ లో ఇచ్చారు. సైకిల్ బెల్. సైకిల్ బెల్ కొట్టడానికి ఇలా నొక్కుతామా, నొక్కినప్పుడు మాత్రమే అది పొటెన్షియల్ ఎనర్జీ, వదిలితే మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ అయిపోద్ది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కాలింగ్ బెల్. మన ఇంటి బయట ఉంటుంది కదా కాలింగ్ బెల్, ఆ యొక్క కాలింగ్ బెల్స్ అన్నమాట. కాలింగ్ బెల్ కూడా, కాలింగ్ బెల్ ఇలా నొక్కి అలా పట్టుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ, వదిలేస్తే మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా. సో ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి. ఓకేనా.